ఇది ఒక విధంగా ఉంటే ఈ మధ్యకాలంలో ధర్మారం మాజీ ఎమ్మెల్యే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడినాడు. రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా పౌరుషంతో ఉప్పు కారం తింటే ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలా అని చెప్పడం జరిగింది. ఎవరన్నా కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి చెప్తాడు, పౌరుషం గురించి మాట్లాడినాడు. ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ధర్మారం ఎమ్మెల్యే ఏదన్నా తప్పుగా మాట్లాడింటే నువ్వు నీ ప్రభుత్వం తరఫునో మీ ముఖ్యమంత్రి తరఫునో వకీల్తో తీసుకొని మాట్లాడాలి. అంటే అది కాదయా, ఇది పరిస్థితి, నువ్వు మాట్లాడడం తప్పని ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాడు. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి, డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. నేనైతే అన్ని విధాలుగా నేను చెప్పడం ఒకటే జరుగుతుంది. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా, లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా? ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము, కొట్లాడదాము, అమాయకులందరినీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు కట్టుకోకుండా అక్కడుండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ, అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడిపత్రి డివిజన్లో ఉండేవాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లో నడుస్తున్నారు తప్ప ఎస్పీ గారి కన్సర్న్లో అయితే నడచడం లేదు. ఇది నేను చెప్పేది కాదు, కానీ ఎవరు మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పోయి విచారించినా కూడా నేను చెప్పేది నిజం. పదే అక్కడ క్రైమ్ రేట్ లేదు, ఇంకోటి లేదు. ఈ మధ్యకాలం వారం 10 రోజుల నుండి అందరినీ అమాయకులను పట్టుకొచ్చి బటకా కేసులు పెట్టి జామీన్లు ఇచ్చి పంపించి మేము ఇక్కడ మటకాన్ని నిర్మిలి కూకుడు వేళ్లతో తుడిచేస్తున్నామని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్నీ ఉన్నాయి. బాగానే ఉంది.